మనకు సనాతన ధర్మంలో కొన్ని సూత్రాలు మాత్రం తప్పకుండా పాటించాలి. నిజానికి తల వెంట్రుకలు తీయడం కానీ, అంటే క్షవరానికి వెళ్ళడం కానీ, ఈరోజు చెప్తున్నటువంటి కటింగ్‌లకు గానీ, లేదు గడ్డం గీసుకోవడం ఇలాంటివి గానీ, చెప్పాలి అంటే మనకు ప్రత్యేకించి 2 రోజులు మాత్రమే దొరుకుతాయి. కానీ అవన్నీ అందరూ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో చేస్తున్నటువంటి ఉద్యోగాలను అనుసరించి చాలా వరకు ఎగ్జామ్షన్స్ తీసుకున్నారు. నిజం చెప్పాలంటే కనీసం మంగళ శుక్రవారాలైనా, ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రతీకగా శుక్రవారంగాను, మంగళవారం గౌరీదేవికి ప్రతీకగాను ఈ 2 రోజుల్ని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఈ 2 రోజులలో కూడా మన నుండి ఏదైనా సరే ఒక ఈ శరీరంలో ఒక భాగంగా ఉన్నటువంటి వాడిని తీసి మనం పక్కకు పడేయకూడదు అనేటువంటి భావన. అందుకని దరిద్రం రా, ఈరోజు వెంట్రుకలు కత్తిరిస్తే దరిద్రం రా, గోళ్ళు కత్తిరిస్తే దరిద్రం రా అని ఒక మాటతో చెప్పేవాళ్ళు. ఎందుకంటే పూర్వకాలంలో ఏదైనా పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాన్ని చెప్పేవాళ్ళు కాబట్టి దరిద్రం అనగానే కళ్ళు పోతాయి అనగానే వినేవాళ్ళు. ఇప్పుడు అలా దరిద్రం అన్నా కళ్ళు పోతాయన్నా వినేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి దీనివల్ల జరిగేటువంటి ప్రమాదం ఏముంది, ఎందుకు ఇది చేయకూడదు, ఎందుకు చేయాలి అనేటువంటి విషయాన్ని మాత్రం కొద్దిగా చెప్తే వినగలిగిన వాళ్ళు వింటారు, వినలేని వాళ్ళు వినరు. కానీ ఈ 2 రోజుల్లో కూడా ఒకటి మనకి సాక్షాత్తు పార్వతీదేవికి ప్రతీకగాను, ఇంకొక వారం లక్ష్మీదేవికి ప్రతీకగాను 2 వారాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజులలో కూడా మనం తల వెంట్రుకలు కానీ, చేతులకు పెరిగినటువంటి గోర్లు కానీ కత్తిరించకూడదు అన్నది ఇది నిజమైనటువంటి మాట. మరి ఎప్పుడు కత్తిరించాలి అంటే ఇంకా వీటితో పాటు అమావాస్య, పౌర్ణమి, పండగలు ఇలాంటి వాటిల్లో కూడా మనం గ్రహణము ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు అసలు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇంతేకాదు ముఖ్యంగా మగవాళ్ళకైతే ఒకనాటి కాలంలో ఎవరైనా అంటే అశౌచంలో ఉన్నప్పుడు కానీ, అంటే కొన్ని రోజుల వరకు ఈ జుత్తు జోలికి వాటి చోటుకి అంటే క్షవరము ఇవన్నీ కూడా తైల సంస్కారం కూడా లేకుండా పెట్టేటువంటి వాళ్ళు. అంతేకాదు భర్తకి భార్య గర్భిణీతో ఉన్నప్పుడు కూడా ఈ జుత్తు కత్తిరించుకోకూడదు అనేటువంటి ఒక నియమం పెట్టేవాళ్ళు. ఎట్లా అంటే కడుపులో పెరుగుతున్నటువంటి ఒక బిడ్డకి మన భాగం నుండి ఇంకేదో తీసేస్తే లోపల కొంత అపకారం జరుగుతుంది అనేటువంటి భావన ఉండేది. అందుకని అలా కూడా చేసేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఆలోచిస్తే ఆ సూత్రాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? ఎవ్వరూ పాటించట్లేదు. సరే, ఎవ్వరూ ఇవి నియమాలు ఏవి పాటించకపోయినా కనీసం మనం ఏదైతే దరిద్రానికి చేరువలో ఉంటూ ఈరోజు ప్రతినిత్యం కూడా ఏది ఉండదు కానీ అన్నీ ఉన్నదానికంటే ఎక్కువగా మనం చేసేటువంటి హంగుల్లో కనీసం అమ్మవారికి ప్రతీకలైనటువంటి ఈ 2 రోజుల్లో కత్తిరించుకోకపోవడం, తల తీయించుకోకపోవడం అనేటువంటిది పాటించినట్టయితే కొంతలో కొంత మనకు ఆ దరిద్రపు లక్షణాలు లేకుండా, ఆ దరిద్ర లక్ష్మి మన ఇంటికి రాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండేటువంటి విధంగా ఉంటుంది అని చెప్పడానికే మనం ఈ మాటలు చెప్తూ ఉంటారు పెద్దలు.